హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో పన్నీర్ దమ్ బిర్యానీని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ఫస్ట్ అయితే దీనికోసం పన్నీర్ని ఇలా క్యూబ్స్లా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని అందులోకి ఒక 5 పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర, పుదీనా, టేస్ట్కి తగ్గట్టు కారం, సాల్ట్, పసుపు, ధనియాల పొడి, అలాగే కొద్దిగా గరం మసాలా, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ హోల్ గరం మసాలా స్పైసెస్, కొద్దిగా బిర్యానీ ఆకు, ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఒక నిమ్మకాయ రసం వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత 1 కప్పు వరకు పెరుగుని యాడ్ చేసుకొని పన్నీర్ ముక్కలకి పెరుగు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. అండ్ లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసు ఫ్రిడ్జ్లో 45 మినిట్స్ టు ఒక 1 అవర్ పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ని కుక్ చేసుకోవాలి. దీనికోసం ఒక గిన్నె తీసుకొని అందులో వాటర్ హీట్ చేసుకోవాలి. ఇందులోని హోల్ గరం మసాలా స్పైసెస్, కొద్దిగా అల్లం అండ్ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, కొంచెం బిర్యానీ ఆకు, కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. నీళ్ళు బాగా బాయిల్ అవుతున్న టైంలో ఇందులోకి నానబెట్టి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ నార్మల్ రైస్తోనే బిర్యానీని కుక్ చేస్తున్నాను. రైస్ ఒక 70% దాకా కుక్ అవ్వాలి. రైస్ 70% కుక్ అయ్యాక కొద్దిగా తీసుకుంటూ ఒక్కొక్క లేయర్ లాగా ఈ పన్నీర్లో యాడ్ చేసుకోవాలి. ఇలా రైస్ మొత్తాన్ని వేసుకున్న తర్వాత ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వీటిపైన ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1 స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. అండ్ మనం కుక్ చేసి పెట్టుకున్న రైస్ వాటర్ని కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ దమ్ చేసుకోవాలి. ఆ తర్వాత సర్వ్ చేసుకోవచ్చు. ఇంతే అండి, పన్నీర్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయినట్టే. చాలా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ ఇదే ప్రాసెస్ బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు. ఏ రైస్తో చేసిన టేస్ట్ అయితే సేమ్గా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి.